నిజంగా ఈ యొక్క సేవకుల కూడికలో డాడీ గారిలో నుంచి మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రత్యక్షతలో ఆ యొక్క రెవరేషన్లో ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంది. గట్టిగా చెప్పలు ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా చెప్పకూడదాం హల్లెలూయా. ఇక్కడ నుంచి ఆ రెవల్యూషన్ అలా మాట్లాడుతూ ఉండగానే ఆ యొక్క కూడిక ముగించుకొని ఆ రోజు ఒక మాట చెప్పారన్నమాట. మీరు ఇంటికి వెళ్ళే లోపే ఒక అద్భుతాన్ని చూస్తారన్నారు. ఈ యొక్క నెలలో జింబాబ్వే దేశానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు, అక్కడ వాడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. నిజంగా డాడీ గారి ద్వారా వస్తున్నటువంటి మనం పొందుకున్నటువంటి ప్రతి ఒక్క అభిషేకం ద్వారా నేనైతే నా పర్సనల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా, అదేవిధంగా మెటీరియల్గా, ఆత్మ సంబంధంగా, భూ సంబంధంగా, శరీర సంబంధంగా డాడీ మీద ఉన్నటువంటి అభిషేకం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను హల్లెలూయా. అదేవిధంగా గత నెలలో మా యొక్క పాపకు జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు డాడీ గారు. ఆ టైంలో కూడా డాడీ గారికి ఫోన్ చేసినప్పుడు, మమ్మీ గారికి ఫోన్ చేసినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే ఎలా ఉంది పాపకు అని చెప్పి వారంతటిగా వాళ్ళే ఫోన్ చేసి అడగటం, జస్ట్ మెసేజ్ పెట్టాను అంతే. వెంటనే డాడీ గారు ఫోన్ చేసి ఎలా ఉంది పాపకు, ఆరోగ్యం తగ్గిపోయిందా అని చెప్పి. నిజంగా డాడీ గారిలో ఆ సమయంలో మన ఆత్మీయ తండ్రికి మనం లింక్ అయి ఉండటం ద్వారా ఆ సమయంలో ఒక ఆత్మీయ తండ్రికి నిజంగా తన పిల్లల్ని పట్టించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనం ఆ యొక్క దహించు అగ్నిటటువంటి ఈ యొక్క అండర్లో మనం ఉండటం, మనం ఆయన యొక్క కుమారులుగా దేవుడు ఈ యొక్క ఆత్మీయ తండ్రిగా మనల్ని ఉంచడం అనేది మనకు మన కుటుంబాలకు మన యొక్క పరిచర్లకు ఆశీర్వాదకరమైన నమ్ముతూ ఉన్నాను. ఆ రోజు వెంటనే ఫోన్ చేసి వెంటనే ప్రార్థన చేశారు. ఆ నెక్స్ట్ డేనే మా పాప డిశ్చార్జ్ అయిపోయింది. గట్టిగా చెప్పకూడదాం హల్లెలూయా. ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి సాక్ష్యాలు, అనేక రకమైనటువంటి కార్యాలు డాడీ గారి ప్రార్థన ద్వారా, మమ్మీ గారి ప్రార్థన ద్వారా, ముఖ్యంగా ఈ దహించు అగ్ని పరిచర్య ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.